వస్త్ర దుకాణం మీద దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని నిన్న గుడివాడ కోర్టులో హాజరయ్యారు. గుడివాడ కోర్టు అతనికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. అయితే నిన్న కోర్టు మెట్లు కొడాలి నాని చకచకా ఎక్కేశాడు. అతను అసలు నిజంగా బైపాస్ సర్జరీ చేసుకున్నాడా లేదా అనేటువంటి అనుమానాన్ని కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది అనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద ఎత్తున నడిచినటువంటి నేపథ్యంలో నిన్న గుడివాడ కోర్టుకి హాజరైనటువంటి కొడాలి నాని చకచక ఎలా కోర్టు మెట్లు ఎక్కగలుగుతున్నారు ఎవరి సహాయం లేకుండా, అసలు నిజంగా అతనికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా అనేటువంటి అనుమానాన్ని కొంతమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వస్త్ర దుకాణం మీద దాడి కేసులో నిన్న కొడాలి నాని గుడివాడ కోర్టుకి ఆయన హాజరవడం జరిగింది. ఆయనకి గుడివాడ కోర్టు కూడా షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే కోర్టుకు హాజరైనటువంటి నేపథ్యంలో కొడాలి నాని చకచకా కోర్టు మెట్లు ఎక్కాడు ఎవరి సహాయం లేకుండా. ఇటీవల కాలంలో అసలు బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి కొడాలి నాని ఎవరి సహాయం లేకుండా ఇలా ఫాస్ట్గా కోర్టు మెట్లు ఎలా ఎక్కగలిగాడు, అసలు నిజంగా కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా అనేటువంటి అనుమానాన్ని అయితే చాలామంది నెటిజన్లు ఇప్పుడు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యంపై ప్రచారం ఉత్తిదేనా? ఆయనకు అసలు బైపాస్ సర్జరీ లేదు, లేకపోతే అసలు ఆయనకి గుండె నొప్పి ఏమీ లేదు, బ్రహ్మాండంగా గట్టి గుండె, అందుకే ఆయన అంత స్పీడ్గా నడుస్తున్నాడు, లేకపోతే స్పీడ్గా మెట్లు ఎక్కుతున్నాడు. జనరల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఇలా ఏదన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెట్లు ఎక్కరు. అవును, మెట్లు ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కుతారు, పక్కన ఇంకొకళ్ళ సహాయం తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అతను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులు ఇక్కడ ఒక పెద్ద డ్రామా నడిచింది. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? స్పెషల్ ఫ్లైట్లో మరి ముంబై తరలించారు. ముంబైలో ప్రముఖ కార్డియాలజిస్టు, మరి ఆయన దగ్గర వైద్యం అన్నారు, అసలు ఏదో సర్జరీ చేశారన్నారు. అదే ముంబైలో మళ్ళీ ఆయన ఇంకో ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఓకే, అప్పుడు ఆయన ముంబైలో ఉన్నప్పుడే ఎవరో ఒంటి నిండా బంగారం ఒక ఆయన ఉంటాడు, గోల్డ్ మ్యాన్. ఆ గోల్డ్ మ్యాన్ని చూస్తూ ఏంటో ఆ బంగారం అయ్యి పట్టుకుని ఈయన ఏదో మాట్లాడతా మరి ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో. అంటే ఆ ఫోటోయే కాదు, ఆ మధ్య మొన్న ఒక హైదరాబాద్లో వీడియో కూడా బయటకు వచ్చింది. ఏదో ఫంక్షన్ అటెండ్ అయ్యారు సార్, భార్యాభర్తలు ఇద్దరు, ఏదో అక్షంతలు వేయడానికి పెళ్ళో ఏదో అనుకుంటా. ఆ వీడియో ఒకటి బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళడం రావటం. అసలు ఈయనకి నిజంగా స్ట్రోక్ వచ్చిందా, అసలు ఇతనికి గుండె వ్యాధి ఉందా? ఇప్పుడు లోకేష్ బాబు కూడా ఏమని అంటున్నాడు మీటింగ్స్లో, నా రెడ్ బుక్ అనగానే ఒకడు బాత్రూంలో కాలు జారిపడి చెయ్యి కొట్టుకున్నాడు. అంటే బహుశా పెద్దిరెడ్డి అయి ఉంటారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ మధ్య ఏదో చెయ్యి ఇరిగిందన్నారు. నా రెడ్ బుక్ అనగానే వాడికి గుండెపోటు వచ్చింది అంటే ఇతను అనుకుంటా, ఎవరు? కొడాలి నాని. ఓకే, ఇంకొకటి అసలు పరిస్థితి చూశారు కదా, జైల్లో మరి రంగు వెలిసిపోయింది. శేషు, అదేదో శేషు సినిమాలో రాజశేఖర్ లాగా కొడాలి, అతను ఎవరు? వల్లభనేని వంశీ ఫోటోలు. అంటే ఇక్కడ వంశీ జైల్లో సార్, ఏది కిడ్నాప్ కేసులో కానీ ఇంకా అనేక కేసులు, పీటీ వారెంట్లు. మరి వంశీ ఉన్నట్టుగానే కొడాలి నాని కూడా ఉండాలి కదా. అతను ఈ గుండె జబ్బును అడ్డం పెట్టుకుని మొత్తానికి ఒక ఏడాది గడిపేశాడు. ఇంకెన్నేళ్ళు ఉన్నాయంటావు? ఇంకా 4 ఏళ్ళు. ఎలక్షన్ ఇయర్లో ఎటు మమ్మల్ని టచ్ చేయరు అనే ఒక ధీమా ఉంటుంది, లేకపోతే ఇంకో 2-3 ఏళ్ళు ఎలమర్తి పోలా. అంటే ఇప్పుడు సంవత్సరం గడిపేశాడు, గుండెపోటు లేకపోతే బైపాస్, హైదరాబాద్ అపోలో లేకపోతే ముంబై. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెరుగుమాల ఖాళీ, గడ్డం గ్యాంగ్ డాన్. ఇక్కడ గుడివాడ అనగానే నీకు గడ్డం గ్యాంగ్, వాళ్ళ భూ కబ్జాలు, మొత్తం ఆక్రమణలు, అసలు థియేటరే కబ్జా చేశారు. ఆ వెనుగండ్ల రాము గెలవంగానే ఆ థియేటర్ ఏదో విముక్తి చేసినట్టున్నారు. ఒక దగ్గర ఒక టీచరు స్కూల్ ఏదో కబ్జా చేశారు, ఆ ప్రైవేట్ కాన్వెంట్ ఏదో, ఒక 9 కోట్లు ఎంతో ఉంటుంది. అది కాస్త మేము ఇచ్చినంత తీసుకోమన్నట్టున్నారు. మొత్తానికి అది కూడా ఇచ్చినట్టున్నారు తిరిగి. ఓకే, ఇప్పుడు ఏడాదిగా అడుగు పెట్టని కొడాలి నాని నిన్న ఆ కోర్టు వాయిదాకు అడుగు పెట్టేసరికి ఇక సెల్ఫీలంట,
అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కోలాహలం, మరి అతను వెళ్ళిపోయినట్టున్నాడు, మరి ఇంకా గుడివాడలో నిద్ర చేసినట్టు లేడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అతనిపై అనేక కేసులు, కొడాలి నాని పైన మట్టి మాఫియా కేసు, ఇప్పుడు ఈ భూ కబ్జాల కేసులు, ఆ గడ్డం గ్యాంగుల కేసులు, గంజాయి కేసులు, లేకపోతే అక్కడేదో పేకాట క్యాసినో, అసలు అదొక పెద్ద అడ్డాగా మార్చిన పరిస్థితుల్లో ఆ కేసుల్లో మరి ఇంకా అరెస్టులు చేస్తారా, చెయ్యరా? ఇప్పుడు ఇవాళ కొడాలి నాని మరి బాధితులు అనేక మంది ఉన్నారు. గుడివాడ నియోజకవర్గంలోనే కాదు, అతని పైన సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైన ఇవాళ మరి దర్యాప్తు జరుగుద్దా, అసలు వదిలేశారా? అతను ఇంకా మరి పాపం మళ్ళీ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడేమనే ఉద్దేశంతో వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు పైన కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమని విమర్శిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పైన, లోకేష్ పైన, వీళ్ళు మహిళల జోలికి వెళ్ళరు, ఏది ఆడుదాం ఆంధ్ర 100 కోట్లు రోజా స్కామ్ అన్నారు, మరి ఆమెను ఏమైనా చేశారా, ఆమె పైన కేసు పెట్టారా, మహిళ కదా ఆమె జోలికి వెళ్ళొద్దన్నారని. విడుదల రజని అసలు మొన్న సిఐ మీదే డోంట్ టచ్ మై కార్ అని చెప్పి వీరంగం వేసింది, ఒక నిందితుడిని తన కారులో దాచిపెట్టింది. ఆ కేసు బుక్ చేయకపోగా గతంలో అక్రమ వసూళ్ళు, అసలు ఆమె పేరే వసూళ్ళ రజని అనేశారు. అతను ఎవరో స్టోన్ క్రషర్, మీకు కూడా తెలుసు, మీరు కూడా గతంలో వీడియోలు చేశారు. అసలు ఒక ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడు ఆమె వల్ల, జాషువా. అసలు ఏమయ్యాయి విడుదల రజనీ పైన కేసులు? మరి ఆమె అసలు అరెస్ట్ ఇంతవరకు జరిగిందా, ఏ కేసులో అన్నా? అంటే మహిళ కాబట్టి ఆమె జోలికి వెళ్ళొద్దన్నారని. ఇప్పుడు ఇదంతా నీకు ఎవరు బయట పెట్టారు? పేరుని నాని బయట పెట్టాడు. ఏమని, ఏదో మధ్య ప్రెస్ మీట్లో కొల్లు రవీందర్ని తిడతా, నువ్వు మా ఆవిడని జైల్లో పెట్టమని నువ్వు ఫోన్ చేశావు, ఆ సిఐ నీకు రికార్డు కూడా వినిపించాడు, ఏది స్పీకర్ ఆన్ చేశాడు, మా ఆవిడే విన్నది, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళావు 1వ తారీఖు జనవరి 1న మా ఆవిడ్ని, నీకన్నా చంద్రబాబు నయం, మహిళ మీరు ఏదన్నా ఉంటే నానితో తేల్చుకోండి, పేరుని నాని మీద కేసులు పెట్టండి కానీ మహిళ ఆమెను ఇబ్బంది పెట్టద్దని చంద్రబాబు అన్నాడని చంద్రబాబుకు ఒక కితాబు ఇచ్చాడు. అది చూసిన దగ్గర నుంచే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల్లో చంద్రబాబు పైన కుత ఉడికిపోయారు అప్పట్లో. అంటే ఇప్పుడు మహిళలని వాళ్ళని వదిలేశారు, మరి గుండె వ్యాధి అని చెప్పి కొడాలి నానిని వదిలేశారా? మెరుగుమాల కాళీ, ఆ గడ్డం గ్యాంగ్ అసలు మరి అతను అనేక వసూళ్లు చేశాడని, అసలు దందాలు నిర్వహించాడని ఎక్కడో అస్సాం బారిపోయాడు. అతన్ని పట్టుకొచ్చారు సార్. ఎవరిని? మెరుగుమాల కాళీని. ప్రత్యేక బృందాలు వెళ్ళాయి అస్సాం. ఇప్పుడు ఇతను కూడా ఏది సంవత్సరంగా గుడివాళ్ళు అడుగు పెట్టలేదు. ఎవరు? కొడాలి నాని. ఇప్పుడు నాని పైన కేసులు ఇప్పటికైనా స్పీడ్ అవుతాయా, అవ్వవా? వంశీకి ఒక న్యాయం, నానికి ఇంకొక న్యాయమా? ఇద్దరు ట్విన్సే, కమల పిల్లలే ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడ చూసినా అంటగాగేటటువంటి జంట కవులు. ఇవాళ వంశీ మరి జైల్లో మగ్గుతున్నాడు, దగ్గుతున్నాడు. మరి కొడాలి నాని అంటే గుండె వీక్ అనే. ఓకే, ఇంతకీ కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగిందా లేదా, ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు అనేది మొత్తం ప్రచారమేనా? అంటే దీనిపైన కూడా ఒక సిట్ వేయాలంటావా? ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప నిజాలు బయటికి రావా? అంటే భయపడ్డా? ఓకే, ఇన్నాళ్ళు అందరినీ భయపెట్టారు. ఏది అసలు చంద్రబాబుని అనకూడని మాటలు అన్నారు, ఏది ఖర్జూరం అన్నారు, లేకపోతే లవంగం అన్నాడు. అసలు ఆ నోటికి అడ్డు అదుపు లేదు. చివరికి ఏడుకొండలాడిని కూడా వదల్లా. మనం చూసాం కొడాలి నాని భాష, ఆయన వ్యాఖ్యలు. అసలు గుడివాడకే అదొక చెడ్డ పేరు, కృష్ణా జిల్లాకే అతను ఒక కళంకం అన్నటువంటి ముద్రపడిన నేపథ్యంలో ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి నరికారంటే రక్తం వచ్చిందనో ఏదో అన్నట్టున్నాడు, లేకపోతే కట్టే కదా అన్నట్టున్నాడు, ఏదో కాలబెట్టారు రథం అని. అంటే వెండి సింహాలు ఎత్తుకుపోతే వెండే కదా మళ్ళీ కొని ఇస్తారులే అన్నట్టుగా అన్న దీంట్లో దేవుళ్ళనే అపహాస్యం చేసినటువంటి ఆ పాపం ఇప్పుడు వెంటబడి తరుముతోందా? ఈ పాపాల నుంచి బయటపడటం కోసం ఆడిన ఈ గుండె నాటకం, హార్ట్ స్ట్రోక్ డ్రామా మరి సక్సెస్ అవుద్దా? ఓకే, మొత్తానికి సంవత్సరం గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కళ్ళు మూసుకోండి, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం కళ్ళు మూసుకుంటే 2వ ఏడు అయిపోద్దా? ఈ సెకండ్ ఇయర్ తొలి అడుగులో వల్లభనేని వంశీ జైలు, మరి 2వ అడుగా ఇది? 2వ అడుగులో కొడాలి నాని జైలుకా?
మరి చెప్పాల్సింది కూటమి ప్రభుత్వ పెద్దలు, ఓకే లేకపోతే గుండెపోటు ఆ బైపాస్ సర్జరీ గురించి చెప్పాల్సింది ఆ ముంబై హాస్పిటల్, లేకపోతే హైదరాబాద్ అపోలో యాజమాన్యం. ఓకే ఏదైనా మొత్తానికి గుండె గట్టిదే అనుకుంటా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.